హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాజకీయ పక్షాలకి అతిశయము ఉంటుంది, అదే సందర్భంలో అహంకారము ఉంటుంది, ఆత్మవిశ్వాసము ఉంటుంది. ఈ మూడిట్లో ఏది నిజమన్నటువంటిది ప్రజలు ఓట్లేసి ఇచ్చిన తీర్పును బట్టి తెలుస్తుంది. ప్రస్తుతం చూస్తే రాజకీయ పక్షాలు ఎవరి లెక్కలు వాళ్ళవే. కూటమి 150 దాటుతుందని చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి తాజాగా చేసినటువంటి ప్రకటన ఏదైతే ఐపాక్ తనకి ఎన్నికల వ్యూహకర్తలుగా ఉన్నటువంటి ఐపాక్ ప్రతినిధులతో జరిపిన సమావేశంలో 150 దాటితే గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయి, దేశంలోనే రికార్డు సాధించబోతున్నాం, దేశం మొత్తం షాకింగ్ రిజల్ట్ వస్తుంది అని ప్రకటించడంతో కొత్త చర్చకి తావిచ్చినటువంటి అంశం. ఇప్పటికే పోలింగ్ ఒక రికార్డ్ అయింది, అందరి దృష్టిని ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఈ పరిణామం, వీటన్నిటి పరిణామ క్రమం ఏ వైపుకి దారి తీయబోతుంది? నిజంగా ఇది అతిశయమా, లేకపోతే ఆత్మవిశ్వాసమా, లేదా తప్పుదోవ పట్టించేటటువంటి తత్వమా, లేదంటే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడమా? ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చందు సాంబశివరావు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మిట్టా పార్థసారథి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, మాజీ శాసనసభ్యులు, సింగళూరు శాంతిప్రసాద్, జనసేన సీనియర్ నాయకులు, అలాగే ఉప్పాల లక్ష్మణ్ విశ్లేషకులు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా శాంతిప్రసాద్ గారు, దీన్ని ఎలా చూస్తారు? సాయి గారు కొద్దిగా మీరు ఉపోద్ఘాతం ఒకసారి చెప్తారు, నేను ఇప్పుడు జస్ట్ కనెక్ట్ అయ్యాను. ఏం లేదు, 175 స్థానాలకి జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధిక మనమే గెలవబోతున్నాం, క్రిందటిసారి కంటే కూడా ఎక్కువ గెలవబోతున్నాం అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్లో మీటింగ్లో ప్రకటించినటువంటిది. దాన్ని ఎలా చూస్తారు మీరు? సరే, యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత ఏ ఒక్కరు కూడా మేము పరాజయం చెందుతామని చెప్పరు కదా. అది ఎలక్షన్ అప్పుడు, అయిపోయిన తర్వాత ఇప్పుడు అయిపోయిన తర్వాత కూడా చెప్పరు. ఎందుకంటే ఆ రిజల్ట్ బయటకు వచ్చే వరకు ప్రపంచాన్ని అట్లానే మాయపరుచుకుంటారు. సరే, అది వాళ్ళ ఇష్టము, వాళ్ళు చెప్పుకోవడం కూడా తప్పేం లేదు, తప్పు కూడా పట్టాల్సిన అవసరం లేదు. అయితే మనకి ఎన్నికల విధానం జరుగుతున్న నేపథ్యం చరిత్ర బట్టి చూస్తే, ఎప్పుడైతే ఓటర్ టర్నౌట్ పెరుగుతూ వస్తుందో, ఆ పెరిగిన టర్నౌట్ వల్ల ఖచ్చితంగా ఆ రోజు ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు పడటం అనేది జరుగుతూ వస్తుంది, ప్రభుత్వం అనేది మారటం జరుగుతూ వస్తుంది. ఇది మనకి ఆనవాయితీగా వస్తుంది, మనకి చరిత్ర కూడా చెప్తున్న పాఠం. మీరు 2004 నుంచి తీసుకోండి, 2024 వరకు 20 సంవత్సరాల చరిత్ర తీసుకున్నారు. 4కి 2009కి పర్సంటేజ్ పెరిగిందని వైసీపీ వాళ్ళు ఈ మధ్య కొత్త వాదనలు ఆవదిస్తున్నారు. నేను పలు డిబేట్లో వాళ్ళు గమనించాను. 2009లో ఓట్ల పర్సంటేజ్ పెరిగినా కానీ అదే ప్రభుత్వం వచ్చింది కదా, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అంటున్నారు. ఇది ఒక తప్పుడు ప్రచారం. 2009లో 18% ఓట్లని ప్రజారాజ్యం పార్టీ చీల్చుకోవటం వల్ల రాజశేఖర రెడ్డి ప్రభుత్వం సావు తప్పి కన్నలొట్టబోయినట్టుగా అది గెలిచింది. సో అది 2009లో వచ్చింది పాజిటివ్ ఓటు కాదు, ఆ రోజు సెకండ్ టర్మ్ రాజశేఖర రెడ్డికి వచ్చింది. కాబట్టి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినా కూడా రాజశేఖర రెడ్డి గెలిచాడు అనే ఒక విషయంతో వైసీపీ వాళ్ళు కొత్త వాదన తీసుకొస్తున్నారు. కానీ అది ఎంత మటుకు వాస్తవక దగ్గరగా లేదు. కావాలనే ప్రజారాజ్యం ఉనికిని ఆ రోజు వాళ్ళు చెప్పడానికి లేకపోతే అంగీకరించడానికి సాహసించట్లేదు అనేది అర్థమవుతుంది. 14కి ఓటింగ్ శాతం పెరిగింది, అనుభవజ్ఞుడు కావాలనుకున్నారు, సరే అయిపోయింది. 19కి ఓటింగ్ శాతం పెరిగింది, ఆ అనుభవజ్ఞుడు వద్దనుకున్నారు, తెలుస్తుంది. 24కి వచ్చినప్పటికి ఓటింగ్ శాతం పెరిగింది. ఇప్పుడు ఏమనుకుంటున్నారు ప్రజలు అన్న దానికి ఇప్పుడు టీకా తాత్పర్యాలు దీనికి వస్తే, చరిత్ర చెప్పిందే జరుగుతా ఉంది. ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా సహజంగా అది జరిగి తీరుతుంది. కాబట్టి అది తీర్పు ఏంటనేది నిక్షిప్తం అయిపోయి ఉంది. ఇప్పుడు ఏం జరిగినా ఈ ఊహాగానాలన్నీ కూడా, అంటే నేను అనుకుంటున్నది, వ్యక్తిగతంగా కూడా భావిస్తున్నది, మన రాష్ట్రంలో ఒక దౌర్భాగ్యం సార్. బెట్టింగ్ రాయలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, వీళ్ళకి కాదేది బెట్టింగ్ అనర్హం. ఇప్పుడు వీళ్ళ యొక్క పాత్ర ఎక్కువైపోయి వీళ్ళ కోసం ఫలితాలు అట్లా వస్తున్నాయి, ఫలితాలు ఎట్లా వస్తున్నాయి, ఆ పర్సంటేజ్ ఇట్లా, ఈ పర్సంటేజ్ ఇట్లా అంటే టేకప్ వీళ్ళేమో 100,000, 1,000, లక్షల్లో బెట్టింగ్లు పెట్టేవాళ్ళు, సవాళ్ళు విసిరేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకంటే నేను ఈ మధ్య కొత్తగా ఒక విషయం విన్నాను, అంటే మీ దృష్టికి తీసుకొస్తున్నాను, విన్నదే, నేను డైరెక్ట్ గా చూడలేదు. అవినిగడ్డ, పెడన, బందరు, గుడివాడ, ఈ 4 నియోజకవర్గాల్లో
కూటమి వస్తుంది అని 20 లక్షలు పందెం కట్టాను. ఈ 4 నియోజకవర్గాల్లో ఏ ఒక్క దాంట్లో కూటమి ఓడిపోయినా నేను 20 లక్షలు ఇస్తాను, ఎదుటివాడు గన వాడు ఓడిపోతే నాకు 10 లక్షలు ఇవ్వాలి. ఇట్లా బెట్టింగ్లు కూడా వచ్చాయి. కాబట్టి 4వ తారీఖు వరకు బాక్సులు తెరిచే వరకు కూడాను ఈ బెట్టింగ్ రాయలకి వీళ్ళకి పండగ వాతావరణం. కాబట్టి ఈ రకంగా జరిగే కొన్ని చర్చల పైన మాలాంటి వాళ్ళకి కామెంట్లు చేయమంటే మేము కొంత కామెంట్ చేయడానికి కూడా వెనకడుగు వేస్తాం. మా ధీమా మాకుంది. చరిత్ర చెప్పిన పాఠాలు మాకు తెలుసు, చరిత్ర నేర్పుతున్నది కూడా మాకు తెలుస్తుంది. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఇది కూటమికి అనుకూలంగా వచ్చిన ఓటింగ్ అని. రైట్ పార్థసారథి గారు, మేము ఖచ్చితంగా భావిస్తాం. రైట్ రైట్ పార్థసారథి గారు నమస్కారం అండి. నమస్తే. అందరికీ నమస్కారం. అది ఈరోజు వాస్తవంగా అయితే నేను ధర్మవరం ఏరియాలో నేను ఇన్ఛార్జిగా ఉన్నాను. చాలా మంది వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఉన్నారండి, అనేక రకాల కారణంగా. ఒకటికి లోకల్ నాయకత్వంలో ఉండేటువంటి అహంకారం కారణంగా కొన్ని అయితే, సంక్షేమ పథకాల విషయంలో ఇవి స్టార్ట్ చేసిండేదే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు వైఎస్ జగన్ గారి కంటే కూడా ఎక్కువ ఇస్తామని చెప్తున్నప్పుడు మేమెందుకు నమ్మకూడదు అనేటువంటి పద్ధతిలో కొంతమంది ఉంటే, రెండవది నరేంద్ర మోడీ గారి యొక్క చరిష్మా. బీజేపీ ఏ రోజైతే తెలుగుదేశంతో కలిసిందో ఆ రోజు నుంచి కార్యకర్తల్లో వచ్చిండేటువంటి ఉత్సాహం కానీ, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది, రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీతో అనుబంధంగా ఉన్న పార్టీ ఉంటే ఈ ప్రాంతం అంతా డెవలప్ అవుతుంది అనేటువంటి ఆలోచనలు కానీ చాలా మంది యువకుల్లో. నేనైతే ముదుగుప్ప ప్రాంతంలో స్వచ్ఛందంగా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ కలిసి వచ్చి వాళ్ళంతా వాళ్ళకి క్యాన్వాస్ చేస్తున్నారండి. మా ఆఫీస్ దగ్గరకు వచ్చేసి సరే కొన్ని కరపత్రాలు ఇవ్వండి అని చెప్పేసి వాళ్లే తీసుకొని సాఫ్ట్వేర్ పీపుల్ అంతా కూడా క్యాన్వాస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఈ పరిస్థితుల్లో నేను చూసినంత వరకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకున్నటువంటి కళలు నిజం కావని చెప్పేసి నేను భావిస్తున్నాను. అనేక సందర్భాల్లో కూడా ప్రజల్లో అయితే డబ్బు ఇచ్చినప్పుడు అయితే తీసుకుంటున్నారు, ఎవరిచ్చినా కూడా తీసుకుంటున్నారు, ఇకపోతే రాజకీయం లేదు అనేటువంటి స్థాయికి మన ప్రాంతంలో ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, లేకపోతే అది మన తెలంగాణ కానీ, ఇప్పుడు ఉండేటువంటి కర్ణాటకలో కానీ అదో స్థాయికి దిగజార్చేసాము ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని. దీన్ని ఎవడో మార్చలేడు. అసలు ఎలా ఉందంటే ఎందుకు నువ్వు ఇవ్వవు, కొంతమందికే ఇచ్చి నువ్వు ఎందుకు ఇవ్వవు అనే డిమాండ్ చేసేటువంటి స్థాయి కూడా రెండు వర్గాల వాళ్ళకి. మళ్ళా ఏమవుతుంది కాదండి, జరిగిండేటువంటి వాస్తవాలు అంటే ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి మనం చెప్పుకోవాలి. ఇది మాత్రం ప్రజాస్వామ్యంలో డబ్బు లేకుండా రాజకీయం జరగదు అనేటువంటి స్థాయికి దిగజార్చారు. నీతి నియమం ఉండేటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఇటు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యేటువంటి స్థాయి లేదు అనేటువంటి స్థాయికి వచ్చిందని నేనైతే చాలా బాధపడుతున్నాను. అంటే ఎక్కడైనా కానీ కనీసం మీ గ్రామానికి ఇంత చేశాం కదయ్యా, గతంలో వాజ్పేయి గారి హయాంలో ఇది వచ్చింది, నరేంద్ర మోడీ గారి హయాంలో ఇది వచ్చింది, ఇన్ని సిమెంట్ రోడ్లు వచ్చినాయి, ఇన్ని స్కూల్స్ వచ్చినాయి, ఇన్ని మీకు వీధి దీపాలు ఎన్ని వచ్చినాయి, కాలువలు ఎన్ని వచ్చినాయి, మీ చెరువులకంతా కూడా బాగా, అవన్నీ వేరు సార్. ఎలక్షన్ టైంలో మాకేమి ఇస్తారు. ఇంకా విచిత్రం ఏంటంటే అక్కడ ఎంత ఇచ్చినాం అనేటువంటి కూడా పెద్ద క్యాలిక్యులేషన్ చేసుకోలే కొంతమంది. ఎంత ఇచ్చినా సరే మాకు చేరిందా లేదా అనేటువంటి పద్ధతిలో కొంతమంది చూస్తే, ఇంకా గ్రామాల్లో ఉండేటువంటి ఫ్యాక్షన్ వాతావరణం. సార్ వాడు 2000 ఇస్తే మనం తక్కువ ఇస్తే మా యొక్క పరువు పోతుంది సార్ అనేటువంటిది గుంపులుగా వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అయినా విధి లేదు, మనం అందరము కూడా దానికి బానిసలైపోయామని చెప్పేసి నేను మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే విచిత్రంగా ఏంటంటే ఆఫ్టర్ ఎలక్షన్ ఈ 2 రోజుల్లో కూడా డబ్బు అనేటువంటిది తీసుకుంటున్నారు కానీ ప్రజలు దాని మీద మాత్రమే ఆధారపడి ఓటు చేయడం లేదనేటువంటిది నేను 90% విశ్వసిస్తున్నాను. 90%. ఒక గ్రామంలో నేను యాక్చువల్గా అయితే నేను ఒక వీడియో చేసి పెట్టాను. అతను సహజంగా మేము టీ అయిపోయిన తర్వాత వచ్చి నేను టీ షాప్ లో కూర్చొని మేము టీ తాగుతున్నాం. ఒక గ్రామం నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. ఏమయ్యా ఎట్లా వేశారన్నాం. సార్ మేము పలానా కారణంగా, ఎందుకంటే దాన్ని మనం ఇక్కడ చెప్పడం నేను అంత మంచిది కాదు కానీ పలానా కారణంగా మేము ఈసారి కూటమికి వేసామండి అన్నారు. మరి నీకు ఓట్లకి డబ్బులు ఇచ్చారా అని అడిగాం. అవునండి సార్ ఇచ్చారు. పలానా వాళ్ళు ఎవరు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చారు. ఎన్ని ఓట్లు ఉన్నాయి? 6 ఓట్లు ఉన్నాయి. 6 ఓట్లకు ఇచ్చారు. వీళ్ళు ఇచ్చారా? వీళ్ళు కూడా ఇచ్చారు సార్.
వీళ్ళు 4 ఓట్లకే ఇచ్చినారు. మరి ఎవరికి ఓటేసావు? 6 ఓట్లు వేసిన సార్, మేము వీళ్ళకే వేసాం సార్. మరి అన్యాయం కదా. అన్యాయం ఏముంది సార్? ఇచ్చేటువంటి వాళ్ళది తప్పు. మేమేమన్నా వచ్చి అడిగినామా? మా ఇంటి దగ్గరకు వచ్చి కాళ్ళు చేతులు పడుకొని ఇస్తా ఉన్నారు. ఇచ్చిండే వాళ్ళది తప్పు. తీసుకున్న తర్వాత నాకు ఏది నచ్చితే అదే వేస్తా అన్నాడు. ఇట్ ఈస్ రికార్డెడ్ గా కూడా నేను పెట్టుకున్నా. అంటే ఏదైనా కానీ యూ షుడ్ నాట్ డిస్క్లోజ్ ఇట్ అనేటువంటి విషయంలో. కాబట్టి ఈ రోజు ప్రజల్లో మాత్రం డబ్బులు, సంక్షేమ పథకాలు అనేటివి ఎవడిచ్చినా తీసుకుంటున్నారు. ఇంకా ఇప్పుడైతే ఎవడైనా చెప్తే ఎవడబ్బ సొత్తు అని చెప్పేసి ఇస్తాడని, మా డబ్బులు మాకు ఇచ్చేదానికి మీ ఫోటోలు ఏందిరా అని చెప్పేటువంటి స్థాయికి కూడా ప్రజలు వచ్చేసారు. ఇప్పుడు ఎవడో కూడా గతంలో మాదిరి ఇట్లా మాట్లాడుకునేటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడైతే ఈ ల్యాండ్ యాక్ట్ మీద వాళ్ళ పేరు పెడితే ఏమి ఇంకా వల్గర్ గా ఏం మా నాన్నకు పుట్టినావా, ఎందుకు నీ పేరు ఎందుకు పెట్టుకుంటాంరా, నీ ఫోటో ఎందుకు పెట్టుకుంటాంరా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే అట్లా మాట్లాడకూడదని చెప్పి మేము సముదాయించాల్సి వస్తుంది. ఎవరని చెప్పేసి పెట్టుకుంటారు? ప్రభుత్వ ధనంతో, పన్నుల ధనంతో వచ్చే సంక్షేమ పథకాల్లో మీరు పెట్టుకున్నారు. కానీ ల్యాండ్ యాక్ట్ లో మా పాస్ పుస్తకం మీద మీ ఫోటోలు ఏంటి? మీ ల్యాండ్ పుస్తకంలో ఇది చాలా వ్యతిరేకత ఉందండి. అంటే ఎక్కువగా పెద్దలో వాళ్ళు ఏ కమ్యూనిటీ అయితే చెప్పేసి అనుకున్నారో ఆ కమ్యూనిటీల్లో వాళ్ళకు బలంగా ఉందామనుకున్న చోట కూడా దీనికి సంబంధించి చాలా ఎక్కువగా వ్యతిరేకత ఉంది. నేను అనుకుంటున్న వైఎస్ఆర్సీపీ షాకింగ్ న్యూస్ అన్నారు కదా, అటువంటి షాకింగ్ న్యూస్ వైఎస్ఆర్సీపీకే వస్తుందని చెప్పేసి నేనైతే భావిస్తున్నానండి. రైట్. చంద్రశేఖర్ గారు. సాయి గారు, మీకు పెద్దలు లక్ష్మణ్ గారికి, డాక్టర్ పార్థసారథి గారికి, అలాగే శాంతి ప్రసాద్ గారికి, ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా డిస్క్లైమర్ ఏంటంటే, మనం ఏది మాట్లాడుకున్నా కానీ మన దగ్గర ఉన్న సమాచారాన్ని బట్టే మాట్లాడుకుంటున్నాం. కొంత ఎక్స్ట్రాపులేటెడ్ డేటాని, ఇది అబ్సల్యూట్ డేటా కాదు, ఫైనల్ రిజల్ట్స్ ఏం కాదు. కాబట్టి పర్సనల్లీ ఐఎమ్ అగెన్స్ట్ బెట్టింగ్. ఎవరు కూడా అట్లాంటి డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదనేది మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఏ పార్టీ వాళ్ళు ఏది క్లెయిమ్ చేసినా కానీ వాళ్ళకున్న సమాచారాన్ని మాత్రమే చెప్తున్నారు. దీస్ ఆర్ నాట్ ఫైనల్ రిజల్ట్స్. హ్యావింగ్ సెడ్ దట్, నేనేమనుకుంటున్నానంటే, నేను లాస్ట్ మంత్ 13th నుంచి ఎలక్షన్స్ వరకు, అంటే ఒక 30 days పాటు క్యాంపెయినింగ్లో పార్టిసిపేట్ చేశాను. ఇక్కడ కొన్ని ప్లస్లు కనపడి నాకు, వైఎస్ఆర్సీపీకి ఉన్న ప్లస్లు చెప్తాను. మెసేజింగ్ చాలా డైరెక్ట్గా, సూటిగా వాళ్ళని కన్విన్స్ చేసే విధంగా ఉంది. అంటే నేను పలానా స్కీమ్ చేశాను, మీకు దాంట్లో బెనిఫిట్ జరిగింది, మీకు జరిగింది అనుకుంటే ఆ ఒక్క ఫ్యాక్టర్ మీద నాకు ఓటేయటాన్ని కన్సిడర్ చేయండి, మాకు ఓటేయండి. ఇది మంచా చెడా, వెల్ఫేర్ స్టేట్ అనేది మంచా చెడా అనేది ఆ సభలో డిస్కస్ చేసే అంశం కాదు. బెనిఫిషరీస్ ముందు మనం చర్చ పెట్టాల్సిన అవసరం లేదు. అది పెద్దలు విడిగా మాట్లాడుకుంటారు వేరే చోట. ఆ సభలకు వచ్చినటువంటి వాళ్ళు, సిద్ధం సభ కానివ్వండి, లేదంటే మేమంతా సిద్ధం అనే చోట కానివ్వండి, ఫైనల్ క్యాంపెయినింగ్ స్ట్రెచ్లో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చాలా మందికి సూటిగా, డైరెక్ట్గా అర్థమైనాయి. ఐ థింక్ వాళ్ళు కూడా మాకు ఉపయోగం జరిగింది, మా ఊరికి ఉపయోగం జరిగింది, మా స్కూల్కి జరిగింది, మా పిహెచ్సికి జరిగింది, అవన్నీ బాగుపడ్డాయి అనే పాయింట్లో చాలామంది కన్విన్స్ అయ్యారు, కన్విన్స్ అవుతున్నారని మాకు అనిపించింది. రెండవది, ఇంతగా ఎందుకు వచ్చారు, ఎంతమంది ఎందుకు వచ్చారు, ఎందుకు ఓట్లు వేశారంటే, లాస్ట్ టైం కంటే కొద్దిగా పెరిగిన మాట వాస్తవం. ఈ పెరగడానికి రీజన్స్ మనం ఎటైనా చూసుకోవచ్చు. అప్పుడు మాకున్న బెనిఫిట్స్ చెడిపోకుండా కంటిన్యూ కావాలంటే అని కొంతమంది వచ్చి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్ యూ చెప్పాలి మనం, మాకెంతో కొంత ఉపయోగపడ్డాడు అని కొంతమంది వచ్చి ఉండొచ్చు. పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు, ఇది డిస్కంటిన్యూ అవుద్దేమో, డిస్టర్బ్ అవుద్దేమో, ఇదే మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయంతో కొంతమంది వచ్చి ఉండొచ్చు. కారణాలు ఏమైనా కానీ ఇట్స్ ఎ పాజిటివ్ ఓట్ టువర్డ్స్ వైఎస్ఆర్సీపీ అనేది మా అసెస్మెంట్. మేము ఎవరిని నెగిటివ్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. నిజంగా కూటమి ప్రస్తావన కానివ్వండి, కూటమి చేస్తున్నటువంటి హామీలు కానివ్వండి, కూటమి మెసేజింగ్ కానివ్వండి, మరి ఇక్కడ పెద్దలు ఇద్దరు ఉన్నారు, శాంతి ప్రసాద్ గారు కానివ్వండి, డాక్టర్ పార్థసారథి గారు కానివ్వండి, అది అంత స్ట్రైట్గా, డైరెక్ట్గా, క్లీన్గా ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. కనీసం వాళ్ళు నమ్ముతున్నారా? బీజేపీ మాకేం సంబంధం లేదు ఈ స్టేటు మేనిఫెస్టోతో అన్నప్పుడు, లేదా సెంటర్ ఇచ్చే మేనిఫెస్టో వేరు, స్టేట్ ఇచ్చే మేనిఫెస్టో వేరు అన్నప్పుడు, మరి ఇన్ వాట్ కెపాసిటీ దే ఆర్ టుగెదర్ అన్నదానికి ఆ డౌట్ వస్తుంది కదా ఎవరికైనా. అంటే దీంట్లో సంథింగ్ ఈజ్ రాంగా, లేదంటే ఇవి ఏంటి, వాట్ ఈజ్ ఇట్? రెండవది, సరే పాస్ పుస్తకాల మీద లేదా వేరే ఆర్టిఫాక్ట్స్ మీద, గవర్నమెంట్ డాక్యుమెంట్స్ మీద సీఎంలు ఫోటోలు దేశవ్యాప్తంగా ఉన్నాయి, మన దగ్గర ఉంది, దాని మీద కొంత భయాందోళన కలిగించారు. లాస్ట్ మినిట్లో అది నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసినటువంటి ఒక మోడల్ చట్టాన్ని ఈ స్టేటు చొరవ తీసుకున్నందుకు, మేము ఇంప్లిమెంట్ చేస్తాము, మేము సర్వే చేస్తామని ముందుకు వచ్చినందుకు
ఈ స్టేట్ని జగన్మోహన్ రెడ్డి గారిని విలనైజ్ చేయాలని, పనిష్ చేయాలని చూశాడు. ఐ థింక్ దట్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. ఎంత అన్ఫార్చునేట్ అంటే మీరు ఫుల్ పేజ్ యాడ్ వేస్తూ ఆ పేజీలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు, సపోర్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ, ఈ బిల్లును సపోర్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ మళ్ళీ మేము అధికారంలోకి వస్తే దీన్ని రద్దు చేసేస్తాము, లేదంటే ఈ ఈ ఈ చట్టం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆస్తుల్ని కాజేస్తాడు. ఐ థింక్ ఇది పరాకాష్ట. ఇప్పుడు పెద్దలు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇద్దరు, శాంతి ప్రసాద్ గారు లీగల్ ఎక్స్పర్టు, ఆ మోడల్ చట్టంలో ఏమన్నా ఉందా, ఈ కొత్త చట్టంలో ఏమన్నా ఉందా, జరుగుతున్న ఈ రిఫార్మ్స్లో భాగంగా, వరల్డ్ వైడ్గా జరుగుతున్న ఎఫర్ట్స్లో భాగంగా, ఇండియాలో జరుగుతున్న రిఫార్మ్స్లో భాగంగా అటు వెళ్తున్నాం కదా. అలాంటి అబద్ధాలతో కూడినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళ క్రెడిబిలిటీని దెబ్బతీసినాయని నేను అనుకుంటున్నాను. ఒక మంచి వరల్డ్ క్లాస్ లీడర్ మోడీ గారిని కూడా పక్కన పెట్టుకుని ఆయన్ని బొమ్మలో పెట్టి దాని కింద మీరు ఇలాంటి అబద్ధాలు మాట్లాడుతున్నారంటే ఇట్స్ వెరీ సాడ్. ఇట్స్ వెరీ వెరీ సాడ్. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, నేను చేశాను, నా ట్రాక్ ఇది, నా వల్ల మీకు మంచి జరిగింది అనుకుంటే కన్సిడర్ చేయండి, లేదు వేరే వాళ్ళ వల్ల మీకు ఇంకా మంచి జరుగుతుంది అనుకుంటే ఓటేసుకోండి. ఎక్కడ అబ్జెక్ట్ చేయలేదు, ఎక్కడ అబ్జెక్ట్ చేయలేదు. ఆ కాన్ఫిడెన్సే ఈ స్పీకింగ్ టుడే. ఆయన కాన్ఫిడెన్స్, ఆ వచ్చిన వాళ్ళు, మాకున్న అసెస్మెంటు, మా ఇంటర్నల్ అసెస్మెంటు, ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనే దాన్ని బట్టి ఐ థింక్ వీ హ్యావ్ సమ్ నంబర్స్. ఆ నంబర్స్ని ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు మదించిన తర్వాత డెఫినెట్గా ఐ థింక్ వీ విల్ డూ బెటర్ దాన్ లాస్ట్ టైం. అది 151, 152, 170 వీ డోంట్ నో. బట్ ఐ థింక్ మన ఎఫర్ట్స్ ఫుల్ఫిల్ అయినాయి, మన ఎఫర్ట్స్ ఈల్డ్ అవుతున్నాయి, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అని చెప్పడంలో, ఆశాభావాన్ని వ్యక్తం చేయడంలో బ్యాక్డ్ బై నంబర్స్ తప్పేమీ కాదని నేను అనుకుంటున్నాను. అండ్ విల్ వెయిట్ ఫర్ June 4th. అంటే సాధారణంగా వ్యతిరేకతకు ఉన్నంత మజా అనుకూలతకి ఉండదు అంటారు కదా. ఇట్ కుడ్ బి ఎనీథింగ్ కదండి. ఇప్పుడు మీరు భయపెట్టి వ్యతిరేకత ఉందని అనుకుంటున్నారు వాళ్ళు, ఆశ పెట్టేమి కాదు, మంచి చేద్దామనేమి కాదు. ఏ మంచి చేయబోతున్నారో కూడా క్లారిటీ లేదు. మేమేమంటున్నాం, మేము చేశాము, చేసింది కొనసాగితే మంచి అని మేము అనుకుంటున్నాము, ఆ కొనసాగింపుకు మద్దతు ఇవ్వమని అడుగుతున్నాం. ఇవాళ నాడు నేడు స్కూల్స్ అని ఇంకోటి అని చెప్పేసి స్కూల్స్ని ఏదైతే రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేశారో, మీ పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నారు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు దాన్ని కంటిన్యూ చేద్దాం, మీ ఫ్యామిలీ బాగుంటుంది, మీ పిల్లలు బాగుపడతారు, మీ పిల్లలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారని మా క్యాంపెయినింగ్, మా థీమ్ అది కాదా? చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతకంటే బాగా చేస్తారు, స్కూల్స్ ఇంతకంటే బాగుంటాయని జనం అనుకున్నారు అనుకోండి, ప్రాబబ్లీ అదే మీరు అనుకున్నట్టుగా జరగవచ్చు. కానీ అంత కాన్ఫిడెన్స్ ఇచ్చే ఐటమ్స్ కూటమి నోటి నుంచి వచ్చినాయా, కూటమి ప్రపోజ్ చేసిందని చెప్పేసి పార్థసారథి గారును శాంతి ప్రసాద్ గారు అనుకుంటున్నారా? ఇక్కడ తిట్టుకోవటాలు, విమర్శించుకోవటాల్లోనే వాళ్ళ టైంపాస్ చేశారని నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి స్పీచెస్లో లాస్ట్ మేనిఫెస్టో 2014 మేనిఫెస్టోలో ఐటమ్స్ని ఆయన మాట్లాడాడే కానీ మిగతా ఏ విషయాల్ని జనరల్గా ఆయన ప్రస్తావించలేదు. జనరల్గా మీటింగ్స్లో 90% ఆఫ్ ద టైం ఆయన పాజిటివ్ టోన్లో వాడుకున్నాడు. అది కూటమి మీటింగ్స్లో అది కనపడలేదు. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ లీడర్ కూడా నీ అమ్మ మొగుడా ఇంకోట అనే స్థాయికి వచ్చారంటే డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ సమ్ నెగిటివ్ ఇంపాక్ట్ అని నాకు అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ అన్ ఎమోషనల్ పర్సన్. సాయి గారు మీకు తెలుసు, వీళ్ళెంతో కొంత నాకు పర్సనల్ గా కూడా తెలిసిన వాళ్ళే కదా. బాబు గారు నాకు బాగానే పర్సనల్ గా తెలుసు. కాబట్టి ఆయన ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడరు. ఇన్ఫాక్ట్ ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారంటే ఆయన నిబద్ధతకి, ఆయన స్టడీగా ఉంటాడు, తొందరపాటు, ఆవేశంగా నిర్ణయాలు తీసుకోడు అనేది ఆయనకున్న పేరు. మరి వాళ్ళు ఏమవుతుంది, ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నారు, ఎందుకు ఇలాంటి భాష మాట్లాడుతున్నారు? ఎవరో ఎమ్మెల్యే మాట్లాడాడు, ఎవరో మండల స్థాయి నాయకుడు మాట్లాడాడంటే యువర్ చంద్రబాబు నాయుడు. మీరు అలా కంపేర్ చేసుకోకూడదు కదా. మీరు నరేంద్ర మోడీ గారితో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారితో మీ క్లాస్తో మీరు కంపేర్ చేసుకోవాలి. కానీ ఎవరో తిడుతున్నారని మీరు తిట్టేస్తే, ఎవరో ఆడారు కాబట్టి ఆడాలి కాబట్టి మీరు అబద్ధాలు చెప్పేస్తే, మీరు ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చేస్తే, ఐ థింక్ మరి మనం ఇలా చేస్తున్నప్పుడు, ఇందాక మరి డాక్టర్ పార్థసారథి గారు అంటున్నారు జనం డబ్బులు తీసుకుంటున్నారు, ఇస్తున్నారు, అవన్నీ కూడా హిపోక్రిటికల్ టాపిక్స్ అండి. అన్ని పార్టీలు చేస్తున్నాయి, మనము చేస్తున్నాం, మీరు చేస్తున్నారు, దాంట్లో ఏదో రిజల్ట్ మారిపోద్దని నేనైతే ఏం అనుకోవట్లేదు, నేను కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే దాని గురించి ఎవరు కూడా ఆనెస్ట్గా డిస్కస్ చేసే అవకాశం లేదు మనకి. హౌఎవర్ మనం 4 కోట్ల మంది ఓటర్స్కి ఒక ప్రామిస్ చేస్తున్నప్పుడు, ఒక విషయం చెప్తున్నప్పుడు, ఐ థింక్ ఆ విషయంలో మన కమిట్మెంటు, మన ఆనెస్టీ, మన ట్రాన్స్పరెన్సీ అవి కనపడాలని సీనియర్ లీడర్స్ దగ్గర నుంచి కోరుకుంటారు.
ఇప్పుడు కూటమిలో ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్స్ ఇద్దరు ఉన్నారు. ఇక మనకి నరేంద్ర మోడీ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఆవేశపడి మాట్లాడారంటే అది వేరే విషయం. ఆయన కొత్త ఆయనకు అంత అనుభవం లేదని ఏదో చెప్పుకుంటారు. మరి వీళ్ళిద్దరు అలా మాట్లాడకూడదు కదా. మోడీ గారు ఏం మాట్లాడలేదు. మోడీ గారు డీసెంట్గా ఆయన చెప్పదలుచుకుని చెప్పాడు, బయటకు వెళ్ళిపోయాడు. పక్క నుండి ఇంత పెద్ద పెద్ద అబద్ధాలు, మీ స్థలాలు మీ పొలాలు జగన్మోహన్ రెడ్డి గారు లాగేసుకుంటాడు. రైట్. అంటే ఆ టెంపర్ తో చాలా మంది వచ్చారు, పేదలు కూడా వచ్చారు, వాళ్ళకి సెంటు భూమి 2 సెంట్లు భూమి ఉన్నటువంటి వాళ్ళు అన్నటువంటి పదమే ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. అది ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే కదండి. 31 లక్షల మందికి ఆ సెంటు భూమి ఇచ్చారు కదా. ఆ స్థలాలనే కాదు, మామూలు స్థలాలు ప్రైవేట్ ఇవన్నీ కూడా లాక్కుంటున్నారు. రీసర్వే చేస్తానన్నారు కదా, ఆ రీసర్వే కాగితాలు ఒరిజినల్ కాగితాలని తీసేసుకుని ఇస్తారు, జిరాక్స్లు ఇస్తారు అన్నటువంటి ప్రచారం. దాని కారణంగా ఇది అంటే మీరు అన్నట్టు అది దుష్ప్రచారమే కావచ్చు, బట్ ఐవీఆర్ఎస్ కాల్స్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు, ఆయన పదే పదే ప్రస్తావించినటువంటిది కావచ్చు, ఇది జనంలోకి బాగా వెళ్ళింది కదా. ఒకవేళ అదే వెళ్ళి అదే గనక ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అదే గనక కూటమి గెలుపుకు కారణమైతే ఐ థింక్ అంతకంటే దురదృష్టం ఇంకేం ఉండదు, అంతకంటే దౌర్భాగ్యం కూడా ఏమి ఉండదు. అది వాళ్ళ క్రెడిట్ అవ్వదు. ఒక పెద్ద అబద్ధం ఆడేసి జనాల్ని భయాందోళనకు గురి చేసి మీరు గెలిచారే అనుకోండి. ఇక్కడ ఒక రీజన్ ఉంది. ధరణి గురించి ఇట్లాగే ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ మొన్న ఎలక్షన్లో, అక్కడ సక్సెస్ అయింది. ప్రచారం ఇట్లాగే చేశారు, ధరణితో మీ అన్ని పోయినాయి, 100 రోజుల్లో మేము రద్దు చేస్తున్నాం. వాళ్ళు రద్దు చేసింది లేదు, అదే కొనసాగిస్తున్నారు. కాబట్టి లాగేసుకుంటాడు కేసీఆర్ అనేటువంటిది, లేకపోతే దీంతో ఇదంతా నష్టం, ఇది ఒక భూతమని చూపించగలిగారు. అది పల్లెల్లో ఎక్కువ స్ప్రెడ్ అయింది, అది బాగా ప్రయోజనమైంది. ఇక్కడ అట్లా అవ్వదంటారా? అంటే నీకు ఇస్తాను అనే దానికంటే కూడా నీది ఉన్నది లాక్కుంటాను అనేటటువంటి దానికి ఉండేటటువంటి ఫీలింగ్ ఎక్కువ కదా. సాయి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ పేద బడుగు బలహీన వర్గాలకి, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళకి ఎంతో కొంత మేలు చేశాడు అనేది యూనివర్సల్గా వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు, వాళ్ళందరికీ అర్థమైంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇలాంటి అబద్ధాన్ని నమ్మి వాళ్ళు ఏదో డైవర్ట్ అవుతారనో, ఇలాంటి అబద్ధాన్ని నమ్మి 3 సార్లు ఆల్రెడీ టైం టెస్టెడ్ చంద్రబాబు నాయుడు గారి వైపుకు పరిగెత్తుతారనో నేనైతే అనుకోవట్లేదు పర్సనల్గా. బట్ దెర్ మే బి సమ్ ఇంపాక్ట్. ఒకవేళ అట్లాంటి ఇంపాక్ట్ ఏదైనా ఉంటే అది చాలా దురదృష్టకరం అని చెప్తున్నాను. మంచి పాయింట్. లక్ష్మణ్ గారు ఏమంటారు? ప్రభుత్వ వ్యతిరేక ఓటర్ శాతం అది వచ్చి వాళ్ళు అంటే ఆ వ్యతిరేకత ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళందరూ వచ్చి ఓటు వేశారా లేదా అన్నది నేను గత డిస్కషన్ లో కూడా అదే మాట చెప్పాను, ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను. వ్యతిరేక శాతం అయితే పెరిగింది. దానికి తోడు ఇందాక ఈ వారం 10 రోజుల్లో అంటే పోలింగ్ కంటే ముందు వారం 10 రోజుల్లో ఈ ల్యాండ్ యాక్ట్ ఏదైతే ఉందో అది గ్రామీణ ప్రాంతాల్లో బలంగా పనిచేసిన మాట కూడా నిజమే. సరే, అట్రాక్షన్ ఏం జరిగింది ఏంటంటే ఇప్పుడు గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఎందుకు ఓడిపోయాడు ఆ రోజు? అప్పుడు వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశం పార్టీకి డిఫరెన్స్ 9.6 అంటే 10% ఓట్ల తేడా వచ్చింది చంద్రబాబుకు వైఎస్ఆర్సీపీకి. 10 ఓట్ల మెజారిటీతో 151 సీట్లు సంపాదించారు. అప్పుడు పోలింగ్ పర్సెంటేజ్ ఇప్పుడు పోలింగ్ పర్సెంటేజ్ తీసుకుంటే 2% పెరిగింది. ఇంకా అప్పుడు వ్యతిరేకతతో గెలిచిన వ్యతిరేకత చంద్రబాబు మీద ఉన్నందువల్ల జన్మభూమి కమిటీల దోపిడీ ఇవన్నీ చూసి వ్యతిరేకత పెంచుకొని ఓట్లు వేసినప్పుడు చంద్రబాబు ఓడిపోతే ఇప్పుడు మరి పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది, ఇప్పుడు వ్యతిరేకత లేదు, అంతా సానుకూలంగా ఉంది అంటే బెనిఫిట్స్ ఎవరెవరికి అందాయో వాళ్ళల్లో 100% సానుకూలత అనేది 50% వరకు ఉండొచ్చు. అంటే అనేక కారణాలు ఉన్నాయి దానికి. అది ఎలా పనిచేస్తుంది, దానివల్లనే ఎలా గెలుస్తాడు? ఇతరులు కూడా ఓట్లు వేయాలి కదా. ఇప్పుడు మహిళలకు బెనిఫిట్లు ఇచ్చారు, మహిళలు ఎక్కువ శాతం ఈసారి పోలింగ్ లో పాల్గొన్నారు. మరి ఎందుకు అనుకోకూడదు? చంద్రబాబు నాయుడు వస్తే ఈ పథకాలు కొనసాగిస్తామన్నాడు, ఇంకా ఎక్కువ ఇస్తామన్నాడు. రెండోది బస్సు ప్రయాణాలు ఫ్రీ అన్నాడు, దానివల్ల కూడా వచ్చి వేసిందొచ్చు కదా. బస్సు ప్రయాణాలు ఫ్రీ ఇస్తాడు చంద్రబాబు వస్తే మనం గెలవాలి అని చెప్పి. అట్లా మనం ఆర్గ్యుమెంట్స్ దాంట్లోకి వెళ్ళిపోతే రకరకాలుగా పాజిటివ్ నెగిటివ్ రెండు మాట్లాడుకోవచ్చు. ఏది ఏమైనా కూడా ఇవాళ 81.7% అంటే 88% అనుకుంటా, అంటే 92% పెరిగినప్పుడు మరి అంత పర్సెంటేజ్ పాజిటివ్ ఓట్లే వచ్చి వేశారు అంటే ప్రభుత్వం మీద 5 సంవత్సరాల్లో వ్యతిరేకత అనేది లేదా, రాలేదా?
ఎందుకు ఈ వ్యతిరేకత వస్తుంది పాజిటివ్నే ఉందంటే బటన్ నొక్కిన వాళ్ళ కుటుంబాలు వదిలేయండి, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అదే కదా ఇప్పుడు రాష్ట్రంలో 1,65,00,000 కుటుంబాలు ఉంటాయి. 1,45,00,000 కుటుంబాలు ఈ బెనిఫిట్స్ అందుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో అందరూ వ్యతిరేకంగా వెళ్తే ఆటోమేటిక్గా పోయినట్టు, ఎందుకంటే ఎక్కువ వస్తాయి అనుకుంటే. అట్లా జరుగుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు అది అంటే పూర్తిగా అందరు వ్యతిరేకిస్తారు అంటలేదు, వ్యతిరేకిస్తారు అంటలేదు. ఇప్పుడు ఒక ఇంట్లో బెనిఫిట్లు వస్తున్నాయి, అక్కడ ఇద్దరు డబ్బులు పంచారు, సరే అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీల కంటే ఒక 500 ఎక్కువ పంచారు అనుకున్నారు. ఇప్పుడు వాలంటరీ వెళ్తాడు, వెళ్ళి మీరు పోలింగ్కి రండి, ఓట్లు వేయండి, ఇంట్లో ఉన్నారేంటి రండి అంటాడు. వాళ్ళు ఓటింగ్ పోలేదు అనుకున్నాం. వాళ్ళు ఏం చేస్తారు, ఏం ఆలోచిస్తారు ఇప్పుడు, అరే వెళ్ళకపోతే రేపొద్దున ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మనకు బెనిఫిట్లు ఏమైనా ఇబ్బంది పెడతారేమో, కాబట్టి పోలింగ్ కేంద్రమే ఓట్లు వేద్దాం అనేటువంటి, అది ఇద్దరు డబ్బులు ఇచ్చారు కదా, ఒకవేళ డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా అడుగుతారు కదా, నువ్వు ఎందుకు పోలింగ్ కేంద్రానికి రాలేదు, ఓట్లు వేయలేదు, డబ్బు తీసుకున్నావు కదా అని అడుగుతారు కదా మరుసటి రోజు. ఆ భయం కూడా ఉంటుంది సైకలాజికల్ గా. ఇద్దరు అడుగుతారు, 2 పార్టీల వాళ్ళు అడుగుతారు. అందువల్ల ఏం చేస్తారు, పోతారు వాళ్ళు పోలింగ్ కేంద్రానికి. కానీ మనసులో ఎవరికి వేయాలా ఎవరికి వేయకూడదని నిర్ణయించుకొని ఉన్నారు వాళ్ళు. కాబట్టి అక్కడ పోయిన తర్వాత అలాగే ఎవరికి ఓటు వేయాలో వాటికి వాళ్ళకు ఖచ్చితంగా ఓటు వేస్తారు. ఇప్పుడు ఇలా వాదన ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడిన దాన్ని బట్టి ఏంటంటే 151 కాదు ఇంకా ఎక్కువ వస్తాయి, 23 కాదు పార్లమెంట్ సీట్లు ఇంకా ఎక్కువ వస్తాయి. సరే చెప్పు వాళ్ళకున్న సమాచారం వాళ్ళకు ఉంటది. ఇప్పుడు అదే ఐపాక్ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారము 151 కంటే ఎక్కువ వస్తాయని వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు ఇచ్చిన ఫిగర్ వేరే ఉంది. అయినా కూడా ఆయన వేరే ఓడిపోతారనుందా గెలుస్తారనుందా ఐపాక్ వాళ్ళది? ఓడిపోతారనుందా గెలుస్తారనుందా? గెలుస్తారని అందులో ఓడిపోతారని ఎందుకు ఇస్తారు వాళ్ళు, గెలుస్తారనే ఇచ్చారు కానీ సీట్లు అన్ని లేవు వాళ్ళు ఇచ్చిన దాంట్లో. ఇక్కడ అలాగే ఇంకా కొంతమంది ముఖ్య నాయకులు కూడా కొన్ని సర్వే సంస్థల ద్వారా వాళ్ళు చేయించారు, అంటే వైఎస్ఆర్సీపీలోనే వాళ్ళవి కూడా వేరే అంటే తక్కువే ఉన్నాయి. ఈయన చెప్పిన దానికంటే వాళ్ళందరికీ తక్కువే ఉన్నాయి, ఈయన మాత్రం 151 దాటిపోతామని ఈయన చెప్పాడు. చెప్పినప్పుడు ఆయనకు మరి ఎలాంటి సమాచారం ఉందో, ఆయన ఇంకా వేరే సంస్థ ద్వారా ఏమైనా సమాచారం తెప్పించుకున్నాడో తెలియదు. ఈవెన్ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అంత ఫిగర్ చెప్పలేదు. నాకు కొంచెం ఆ వర్గాలతో సంబంధాలు ఉండి నేను నిన్నటి నుంచి సమాచారం సేకరించే చెప్తున్నా, ఊరికి చెప్పడం పేర్లు చెప్పకూడదు కాబట్టి నేను చెప్పడం లేదు. ఏది ఏమైనా గెలుస్తారని అనేదే వాళ్ళకు ఉంది. 115 నుంచి 125 లోపల వస్తారు అనేటువంటి ఈ సంస్థలు వీళ్ళందరూ కూడా చెప్పింది సమాచారం అది. అయితే కానీ అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అదే ఫిగర్ వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు, 110 నుంచి 120 లోపల మేము కూడా గెలిచిపోతాము అని. ఇప్పుడు ఇద్దరు సరసమానంగా చెప్పుకుంటారు అనుకున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ చెప్పారు, సరే ఆయనకున్న సమాచారం మనకు తెలీదు. కానీ ఇక్కడ ఓటర్ మైండ్ ను కనిపెట్టడం అనేది, సైలెంట్ ఓటర్స్ మైండ్ కనిపెట్టడం అనేది సులభం కాదు. నేనైతే ఏమనుకున్నాంటే పోలింగ్ శాతం తగ్గి ఉండింటే గనక చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఉండేది కాదు. తగ్గలేదు, పెరిగింది. ఇంకా పెరిగినప్పుడు చూడు, ఎవరైనా వ్యతిరేకత భావన ఉన్నప్పుడు వాడు ఖచ్చితంగా పోయి ఓటేస్తాడు, బయటికి చెప్పడు నేను ఎవరికి వేస్తున్నాను. ఓడిపోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఓట్లేస్తారా లేదా వేస్తారు. అది మనము సినారియో ఎప్పటి నుంచో మనం శాంతి ప్రసాద్ కూడా ఇంతకుముందు రాజశేఖర్ ఏం జరిగిందో చెప్పాడు, దాన్ని మనము పరిగణలోకి తీసుకున్నప్పుడు అలా అనిపిస్తూ ఉన్నది. అలా కాదు ఈ ప్రభుత్వం వచ్చి తీరాలా, ఈయనే కావలేదు ఈ చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు అలాంటి వాతావరణం ఏం కనపడడం లేదు కదా ఎక్కడ చూసినా కూడా. ఇప్పుడు వీళ్ళు నాయకులు కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళారు, నియోజకవర్గాల్లో పర్యటించారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు పర్యటించారు. నేను కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళతో కూడా మాట్లాడాను, లేదన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు కొన్ని నియోజకవర్గాలు. అందువల్ల ఏంటంటే ఓవరాల్ గా చూసుకుంటే అంతగా స్వీప్ చేసే పరిస్థితి కనిపించడం లేదని నేనైతే భావిస్తున్నాను. రైట్. శాంతి ప్రసాద్ గారు, ఇక్కడ మీరు అన్నటువంటి ఉదాహరణ కరెక్ట్. సాధారణంగా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే 2018లో 2014 కంటే కూడా తెలంగాణలో ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ వచ్చింది. అట్లాగే కానీ అక్కడ కేసీఆర్ గెలుపొందారు. అట్లాగే మొన్న మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో భారీ పోలింగ్ జరిగింది.
అప్పుడు భారతీయ జనతా పార్టీ అదే భావించింది, కానీ రివర్స్ టైగర్ మీ వాయిస్ కట్ అవుతుంది. వినబడట్లేదా? బ్రేక్ అవుతుంది, బ్రేక్ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఫ్లక్సేషన్ వస్తుందా? అవును. రైట్ రైట్. వాయిస్ ఇప్పుడు వినబడుతుందండి? నాకైతే క్లారిటీ ఉందండి. ఓకే ఓకే. శాంతి ప్రసాద్ గారు ఇప్పుడు వినబడుతుందా? వినపడుతుంది. రైట్. 2018లో తెలంగాణలో పర్సంటేజ్ పెరిగింది, అప్పుడు కూటమి కట్టుంది, కానీ కేసీఆర్ విజయం సాధించారు. దాంతో కంపేర్ చేసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ 2018లో తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవాలని అనుకోలేదు సార్. 2 పక్షాలు కూడా అప్పుడు బలంగా లేవు. సో ఓటింగ్ శాతం అక్కడ పెరిగినా కానీ అంటే చాలా బలమైనటువంటి కూటమి కదా, అందరూ కలవడం కదా. అప్పుడు అందరూ కలవటం కాదండి, అక్కడ ఆ కలయికలో కొంత జనాలకు కనపడలేదు. రెండోది అది ఎందుకు అనేది ఇప్పుడు మేము కూటమి అభ్యర్థులతో మేము ఇప్పుడు కలిసి ఉన్నాం కాబట్టి నేను ఇప్పుడు దాని మీద కామెంట్ చేయదలుచుకోను. అంటే విషయం చెప్పేసి వదిలేస్తాను, ఎందుకంటే చేస్తే మళ్ళీ దాని మీద ఇంకో రకమైన అర్థాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఒకటైతే చెప్తున్నాను, కేసీఆర్ మీద తీవ్రమైన వ్యతిరేకత లేదు. కేసీఆర్ మీద కానీ మీరు ఒకటి గమనించాలి, ప్రజల్లో ఇప్పుడు కూడా కోపం వస్తే ప్రభుత్వాలు వాటిని సర్దుకోవచ్చు, దానికి సంబంధించిన మెజర్స్ తీసుకుని. కానీ ఆ ప్రభుత్వం వస్తే మటుకి ఆ అసహ్యం ముందు, ఆగ్రహం ముందు ఆ ప్రభుత్వం ఆగదు. 2023కు వచ్చేటప్పటికి కేసీఆర్ మీద అసహ్యం వచ్చింది, కానీ 18లో ఆగ్రహం మాత్రమే ఉంది. మీరు గమనించాలి. మీరు 2014 తర్వాత 2019లో అసహ్యం వచ్చింది, ఆగ్రహం కాదు. అందుకనే స్వీపింగ్ వెళ్ళింది. 2024లో కూడా ఆగ్రహం కాదు, అసహ్యమే వచ్చింది. అంటే మా పెద్ద చదువు సాంసరావు గారు ఒప్పుకోకపోవచ్చు, కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బట్టి జనాలు తీవ్రంగా బలంగా వెళ్ళింది సార్. అసలు మా ఆస్తులకు సంబంధించి ఇప్పుడు వరకు ఉన్న విధానంలో లోటుపాట్లు ఉన్నాయా? ఇప్పుడు రాకుండా పోయిందా? టైటిల్ కన్ఫర్మ్ చేస్తానంట్లా చెయ్యి. గతంలో చంద్రబాబు నాయుడు కూడా చేశాడు దాన్ని, అయితే ఆయన ప్రయత్నం కొంత సఫలం కాల. అప్పుడు ల్యాండింగ్ పెట్టాడు, ఆటోమేటిక్ మ్యూటేషన్ అన్నాడు. ఏంటి, మన రిజిస్ట్రార్ ఆఫీస్ లో రిజిస్టర్ చేసుకోగల డాక్యుమెంట్ ఆటోమేటిక్ గా రెవెన్యూ డిపార్ట్మెంట్ కి కన్సర్న్ ఎంఆర్ఓకి ఎంఆర్ఓ దాన్ని ఆటోమేటిక్ మ్యూటేషన్ చేయాల, కానీ చెయ్యట్లా. అక్కడ కదా లోపం జరిగింది. అప్పుడు తర్వాత ఆ కోఆర్డినేషన్స్ దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ డామినేషన్ పెరిగింది. మన దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నా కూడా డాక్యుమెంట్స్ చెల్లవు. ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉన్న ఆ వెబ్ ల్యాండ్ లో ఉన్న హద్దులు కానీ విస్తీర్ణం కానీ అవి మాత్రం ప్రామాణికం అన్నప్పుడు రైతుల్లో కొంత ఆగ్రహం వచ్చింది. మేము కొన్ని తరాలుగా దాచుకుంటున్న డాక్యుమెంట్లు విలువ లేదంటారేంటి అనేది ఆ రోజు కూడా చంద్రబాబు వచ్చింది. ఇప్పుడు కూడా అదే వస్తుంది. ఇప్పుడు కొన్ని తరాలుగా వారసత్వంగా కానీ లేదా కొనుక్కున్న ఆస్తులు కానీ ఇవి ఎందుకు చెల్లవంట? అవి ప్రామాణికాలు కదా, ఇప్పుడు వరకు మనం యాక్సెప్ట్ చేస్తున్న 7.5 దశాబ్దాలుగా. అవి ఎందుకు చెల్లమంటున్నారు? ప్రభుత్వం ఇచ్చే ముద్ర చెల్లుబాటు, అది ప్రభుత్వం ట్యాంపర్ ప్రూఫ్ గా ఫుల్ ప్రూఫ్ గా ఎక్కడైనా ఉందా? నాకు తెలిసి ఎక్కడ లేదు. ఈవెన్ వెబ్ ల్యాండింగ్ వాటిలో కూడాను నేను గమనించింది, నేను ప్రత్యేకంగా ఒక కేసు చేసినప్పుడు అడిగినప్పుడేమో అక్కడ వివరాలు లేవు, వాడికి డబ్బు కొట్టిన తర్వాత మొత్తం మళ్ళీ వెబ్ ల్యాండ్ వివరాలు కనపడినాయి. ఇటువంటి జిమ్మిక్కులు కూడా జరిగింది. 3 సంవత్సరాల పాటు కేసు సాగదీసుకోవాల్సి వచ్చింది, కింద నుంచి పైనుంచి కిందకి పరిగెత్తుకుంటూ కోర్టుల చుట్టూ. డబ్బులు కొట్టిన తర్వాత మాత్రం వెబ్ ల్యాండ్ లో కనపడింది. ఇటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో జరుగుతూ ఉంటాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఎక్స్క్లూజివ్ అథారిటీ ఇవ్వటం అనేది చాలా తప్పు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అతిపెద్ద లిటిగెంట్ దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో. ఒక లిటిగెంట్ కి ప్రిసైడింగ్ అధికారాలు ఇవ్వటము, జడ్జిమెంట్ అధికారాలు చాలా తప్పు. జ్యుడిషియరీని తొలగించడం తప్పు. ఎందుకంటే సాంసరావు గారు ఎత్తారు కాబట్టి టైటిలింగ్ యాక్ట్ ఇది ఎందుకు ప్రజలంటే ఇదే కారణం. రెండోది నీ బొమ్మలు ఏంటి అనేది, అంటే పార్థసారథి గారు గౌరవంగా అగౌరవ భాష మాట్లాడారు, కానీ అసలు అక్కడ జరుగుతుంది అగౌరవమైన భాష. పూర్తిగా ప్రజల్లో పూర్తిగా అగౌరవమైన భాషతో మాట్లాడుతున్నారు. కాబట్టి
అది చాలా తీవ్రమైన స్వీపింగ్ కొట్టింది దెబ్బ వైసీపీకి. వాళ్ళు తెలుసుకుంటారు, లేకపోతే లేదు. ఇది చరిత్ర అనేది అక్కడ నిక్షిప్తం అయిపోయింది. ఇకపోతే పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ సార్లా ఎలక్షన్స్ లో ఓటింగ్ ప్యాటర్న్ చూద్దాము. నేను లాస్ట్ మొత్తం ఓట్లు వాల్యూ ఓట్లు 3,94,05,937 ఉంటే పోలైనవి 3,14,09,811 అంటే 80.3%, 100%. అందులో వైసీపీకి వచ్చినాయి 1,55,37,600, 49.8%. టీడీపీకి వచ్చినాయి 1,25,15,340, జనసేనకు వచ్చింది 18,29,346, బీజేపీకి వచ్చింది 3,03,040. టీడీపీ, జనసేన, బీజేపీకి వచ్చిన ఓట్లు మొత్తం కూడితే 1,46,048,676. అంటే వైసీపీకిను ఈ కూటమికి కూటమి అప్పుడు కూటమిగా లేదు 8,88,330 ఓట్లు తేడా 2019. కానీ 2024 వచ్చేటప్పటికి ఓటింగ్ పర్సంటేజ్ బాగా పెరిగింది. 4,13,33,702 మంది 3,34,40,560 మంది ఓట్లు వేశారు. యాజ్ ఇట్ ఈజ్ 2019 రిపీట్ అవుతున్న మాక్సిమం వచ్చిన ఓట్లు వైసీపీకి 1,50,00,000. ఆ లెక్కన వేసుకున్నా కానీ ఓటింగ్ పర్సంటేజ్ కదా. కానీ ఆ 1,50,00,000లో ఎంతమంది, నేను ఊహిస్తుంది 30 నుంచి 40 లక్షల మంది మరలా వైసీపీకి ఓటేరు. ఆ 1,50,00,000లో వైసీపీకి రేపు రాబోయే ఓట్లు 1 కోటి నుంచి 1,30,00,000 మధ్యలోనే ఆగిపోతాయి. 3,34,00,000 2 కోట్ల నుంచి 2,30,00,000 ఓట్లు కూటమికి వచ్చే అవకాశం ఉందని ప్రాథమికంగా నాకున్న తెలివితేటలు, నాకు అనుభూతి, నేను లెక్కగట్టి చెప్తున్నాను. నిజం కావచ్చు, లేదా నిజం కాకపోవచ్చు, లేదా ఇందాక చందు సాంస్కృతినట్లుగా అజంప్షన్స్, ప్రెజంప్షన్స్ కావచ్చు. గత ఎన్నికల నేపథ్యాన్ని పరిశీలిస్తూ నేను చెప్తున్నా, గత ఎన్నికల కన్నా కూడా 1 ఓటు కూడా పెరిగే వైసీపీకి లేదు. గత ఎన్నికల కన్నా ఓటు తగ్గే శాతం మటుకు ఖచ్చితంగా ఉన్నది. రైట్, ఇది మటుకు నేను అంకెల లెక్కలు తీసుకుని మాట్లాడుతున్నా, నేను శాతాల గురించి మాట్లాడుతున్నా. కాబట్టి ఈ రకంగా చూస్తే పెరిగిన ఓట్లు 19,27,765 కొత్త ఓటర్లు, అంటే 100% పోలవలేదు. అది కూడా కొంత 10% మేర పోలేదని తెలుసు. ఏది ఏమైనా పెరిగిన ఓట్లు నాకు తెలిసి కూటమికే వస్తాయి. రెండోది, ఆ 1,50,00,000 లాస్ట్ వాటిల్లో నాకు తెలిసి 30 తరుగు కూడా ఏర్పడుతున్నది నేను నా ప్రాథమిక అంచనా, భావన. రైట్, మంచి పాయింట్. పార్థసారథి గారు, ఇక్కడ నేను ఇంకొక వ్యవహారం కూడా చూశానండి. ఏంటంటే మామూలుగా ప్రతి ఒక్క పార్టీ కూడా తన యొక్క నాయకులకు సంబంధించి కాస్త గౌరవం ఇవ్వడం కానీ, వాళ్ళ ద్వారా కాస్త ఏదో పనులు చేయించడం కానీ జరుగుతూ ఉంటుంది, ప్రభుత్వ సంక్షేమ పథకాలైనా ఏమైనా కానీ. ఇక్కడ టోటల్ వాలంటీర్ వ్యవస్థ మీద, అంటే తన యొక్క ఓన్ ఒక టీం అనేటువంటి ఒక పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి ప్రయత్నం చేస్తారు. దట్ ఈస్ ఏ డిఫరెంట్ స్టోరీ. ఎప్పుడైతే ఈ నాయకులు ఉన్నారో, ఎవరైతే గతంలో వాళ్ళని చూసుకుని ఒక్కొక్కరు 50,000, 1,00,000, 5,00,000, 10,00,000 కూడా సొంతంగా ఖర్చు పెట్టి గ్రామాల నుంచి కూడా మీటింగులకు మనుషులు తీసుకొని వచ్చి పక్క నియోజకవర్గాలకు కూడా వెళ్ళి చేసిండేటువంటి వాళ్ళు, మొన్న నేను వెళ్ళినప్పుడు మాట్లాడితే మేము సచ్చినా ఇతనికి ఓటు చేయమన్నారు. వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళే, నిజంగా కమ్యూనిటీ బేసిస్ లో మా కమ్యూనిటీ వస్తుందని చెప్పేసి వాళ్ళు చాలా బలంగా నమ్ముతున్నారు. కానీ ఆ కమ్యూనిటీ వాళ్ళే మాకు ఉన్న విలువ తీసేశారు. సో వాలంటీర్ల ద్వారా జరిగేటువంటిది పాజిటివ్ అయింది, నో డౌట్. వాలంటీర్లు పోవడము, వాళ్ళు చెప్పడము, వాళ్ళు భయపెట్టడం అనేటువంటిది కానీ, లేకపోతే అభిమానంతో మాట్లాడడం కానీ, ఇన్నేళ్ల నుంచి మేము ఇచ్చేది, ఇవన్నీ కూడా వాళ్ళకి పాజిటివ్ అయింది. కానీ నెగటివ్ పక్కనైతే అప్పటిదాకా ఉండేటువంటి నాయకుడు చాలా మంది
చాలా మంది అండి. నేను చెప్తే యాట్ ఈజ్ ఇట్ ఈజ్ అనుకుంటే 60 to 70%. నేను కూర్చున్నా ఇక్కడ. మా ప్రాంతాలు పెద్ద ఫ్యాక్షన్ లో ఉండేటివి కాదండి, కొన్ని ఏరియాల్లో మాత్రమే ఉంటాం. ఎలా ఉంటుందంటే వైఎస్ఆర్సీపీ వచ్చినా కూడా, తెలుగుదేశం వచ్చినా, బీజేపీ వచ్చినా, ప్రత్యేకించి బీజేపీకి మాత్రం అందరూ గౌరవం ఇస్తారు. మేము హ్యాపీగా అందరితోనూ కలిసి ఉంటాం. ఉదయం టీలోనూ కలుస్తాం, ఇంకో చోట సాయంకాలం వాకింగ్ లోనూ కలుస్తాం. మా దగ్గర ఈ ఫ్యాక్షన్లు లేవండి. ఎలక్షన్స్ వరకు అయితే హుందాగా మాట్లాడుకుంటాం, హుందాగానే ఉంటుంది, ఎక్కడో కొన్ని చోట్ల తప్ప. అక్కడ మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయాల్లో మాత్రం మాకు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి అన్యాయం చేశారు. గతంలో మాకు విలువ ఉండేది. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే మా దగ్గరకు వచ్చేటువంటి వాడు, ఆ సమస్యను మేము పరిష్కరించే వాళ్ళం. ఈ రోజు ఈ యొక్క వాలంటీర్స్ దగ్గరికి వెళ్ళారు. కొన్ని చోట్ల వాలంటీర్స్ కూడా వాళ్ళకు వచ్చే జీతం తక్కువ కాబట్టి ఆ పని చేసి పెట్టినా నాకు కొంత డబ్బులు ఇవ్వండి. అలాగే ఎలా ఉండేదంటే కొన్ని చోట్ల ఎవరైనా ఇల్లు కడుతున్నాడంటే అక్కడ ఉండేటువంటి దాంట్లో వేరే వాళ్ళకన్నా కూడా వాలంటీర్ మొట్టమొదటి ప్రత్యక్షమవుతాడు. నువ్వు ప్లాన్ ప్రకారం కట్టలేదు, వెంటనే అక్కడ ఉండేటువంటి బిల్డింగ్ ఇన్స్పెక్టర్ వస్తాడు. ఏమిస్తావు, నీకేమిస్తావు, నాకేమిస్తావు. ఇవన్నీ కూడా జరిగాయి. గతంలో ఏ విధంగా అయితే జన్మభూమి కమిటీల్లో జరిగేటువంటి అన్యాయాల కారణంగా ఎవరైతే మా కళ్ళ ముందరే ఉండేటువంటి వ్యక్తి సైకిల్లో వెళ్ళేవాడు ఈ రోజు మోటార్ సైకిల్ కార్లలో వెళ్ళాడు కాబట్టి అనే వ్యతిరేకత వచ్చిందో, వాలంటీర్ వ్యవస్థలో కూడా తప్పు చేసిండేటువంటి వాలంటీర్స్, నేను అందరూ చెప్పనండి, చిన్న చిన్న గ్రామాల్లో కూడా తక్కువ. ఈ యొక్క టౌన్లు ఇక్కడ ఉండేటువంటి దానిలో మాత్రం చాలా ఎక్కువగా జరిగింది. అక్కడ కూడా వాళ్ళకి ఆ యొక్క వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంతకుముందే శాంతి ప్రసాద్ గారు చెప్పారు, నేను ఆ విషయం చెప్పాను, వాళ్ళు క్లియర్ గా విత్ నంబర్స్ చెప్పారు. కేవలం 8 లక్షల చిల్లర ఓట్లు మాత్రమే తేడా ఉండేది. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. వీళ్ళందరూ కూడా ప్రజావేదిక కూల్చడంతో మొదలుపెట్టిండేటువంటిది రివర్స్ అనేటువంటిది ఉంటుంది. చాలా మంది ఆడవాళ్లలో మాకైతే సంక్షేమ పథకాలు వస్తున్నాయి కానీ మద్యం అనేటువంటిది 50 రూపాయలు ఉండేటువంటిది ఈ రోజు 200 రూపాయల దాకా పోయింది. నా మగుడు ఎక్కువ సంపాదించినా కూడా ఇది మొత్తం అంతా కూడా మద్యానికే పోతోంది, ఇంకా మద్యం విచ్చలవిడిగా దొరుకుతోంది, ఇంకా ఎక్కువ అవుతోంది అనేటువంటి విషయం కూడా బాగా మహిళల్లో నేను చూశానండి. మామూలుగా మిగతా వాళ్ళైతే దానికి అలవాటు పడిపోయారు, మొత్తం అలవాటు చేసేసారు. ఈ రోజు మద్యం లేకుండా ఉండేటువంటి పరిస్థితికి యువతని అందరినీ కూడా నిర్వీర్యం చేసేసారు. ఆ మద్యాన్ని నిషేధిస్తానని చెప్పిండేటువంటి మహానుభావుడు మద్యాన్ని ఒక వ్యాపారం చేసుకొని 20 ఏళ్ల వరకు చేసిండేటువంటి దాని విషయం కూడా ప్రజల్లో చర్చల్లో ఉంది. అంతకంటే సార్ అంతకంటే తక్కువకి ఇస్తాం, తక్కువకి తాగిస్తామంటే పర్లేదు, అట్లయితే మా ఆయన బాగుపడతాడు అనుకున్నారు వాళ్ళు. అట్లా అనుకోవడం లేదండి. వచ్చిండేటువంటి డబ్బులు సంపాదించిందంతా ఓ బాటిల్ తాగుతున్నాడు, ఇప్పుడు ఆ డబ్బులతో 4 బాటిల్ తాగుతాడు అనుకుంటారా? పర్లేదులేండి, తక్కువకి ఇస్తున్నాడు కదా మందు, తొందరగా బాగుపడతాడు మా ఆయన అనుకుంటారా? అట్లా అనుకోవడం లేదండి. వాళ్ళు అనుకునేది ఏమి, గతంలోనే మాకు 500 రూపాయలు కూలీ ఉండేది, ఇప్పుడు 700 రూపాయలు అయింది కాబట్టి 200 రూపాయలు పెరిగింది. అయితే పూర్తి స్థాయిలో పనులు జరగడం లేదు, బాగా తక్కువగానే ఉన్నాయి. 200 రూపాయలు పెరిగిండేటువంటిది మద్యం యొక్క విరివిగా లభించేటువంటి అవకాశం ఉన్న కారణంగా దాదాపు గతంలో 1 క్వార్టర్ తాగేటువంటి వాడు ఈ రోజు 2-3 క్వార్టర్లు తాగి ఎప్పుడు కూడా ఇంట్లో చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆ 2-3 క్వార్టర్లు తిరిగి ఏమవుతుంది, 700 రూపాయలు దాదాపు 600 దాకా పోతుంది, 400 దాకా పోతుంది. కనీసం సార్ అంటే దాన్ని మార్చాలని ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో ఉంది సార్. కానీ మార్చేదానికి ప్రభుత్వాలు సహాయం చేయాలి కదా. సాయి గారు మీరు అడిగిన ప్రశ్న నేను సమాధానం చెప్పనా? చెప్పండి. మహిళల మెంటాలిటీ ఎట్లా ఉంటుందో మీరు అన్నట్లుగా ఇప్పుడు పార్సల్ గతంలో 500 రూపాయలు వాళ్ళకి వస్తే ఒక 50 రూపాయలు, 60 రూపాయలు, 100 రూపాయలు తాగేవాడు, 400 రూపాయలు ఇది కనీసం ఇంటికి తీసుకెళ్లేవాడు. ఇప్పుడు డబ్బులు పెరిగిన తర్వాత 200 రూపాయలు పెరిగిన తర్వాత పెరిగిన మొత్తం కూడా ఇక్కడ మందులు ఖర్చు పెడుతుంటే పెరిగిన డబ్బులు రావట్లేదు, ఇంటికి ఇంకా అదనంగా ఆరోగ్యం చెడిపోతుంది. పెద్దవాళ్ళుగా మాట్లాడుతున్నాం సార్, కానీ గ్రౌండ్ లెవెల్లో చూడండి ఏమంటారంటే ఎదువరకు వచ్చిందంతా తాగేవాడు ఇప్పుడు తాగుతాడు వచ్చిందంతా, అంతే తప్పించి వాడు తాగేవాడికి వాడు ఇదివరకు ఎంతో కొంత ఇంటికి పట్టుకెళ్ళేవాడు లేదు. పైగా చెత్త పన్ను కడుతుంది ఆడ మనిషి, ఎందుకంటే ఆడ మనిషి చెత్త పన్ను కడుతుంది, నెలా తిట్టుకుంటుంది ప్రభుత్వాన్ని. రైట్ రైట్ సాంబశివరావు గారు, ఇది ఇన్కన్సిస్టెన్సీ ఇన్ ఆర్గ్యుమెంట్స్ సాయి గారు, వాలంటీర్స్ వల్ల మంచి జరిగిందో చెడు జరుగుతుందో మనకు తెలియట్లేదు. మద్యపాన నిషేధం అన్నారు, మద్యపానానికి రేట్లు పెంచారు కాబట్టి అది రేట్లు పెంచడం వల్ల అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండేషన్ అని, అదొక రికమెండేషన్ అని దాన్ని అనుసరిస్తున్నారని కూడా మనం దాన్ని గుర్తించలేదు.
రేట్లు తగ్గితే ఎక్కువ తాగుతారో తక్కువ తాగుతారో మనకు అర్థం కావట్లేదు. మంచి ముందు అంటే డెఫినేషన్ తెలియట్లేదు. ఇన్ని ఇన్కన్సిస్టెంట్ ఆర్గ్యుమెంట్స్ మధ్యలో మళ్ళీ ఏమంటున్నారంటే శాంతి ప్రసాద్ గారు A+B+C మేము కూడుకుంటే మేము చాలా దగ్గరలో ఉన్నాం అంటున్నారు. అలా అంత ఈజీగా ఉంటే ఎలక్షన్ కమిషన్ ఎంత ఇబ్బంది లేదు కదండి, ఎంత ఇబ్బంది లేదు కదండి. మీరు A+B+C అంటే పెద్దగా ఏం లేదు, మేము ఐ థింక్ అవర్ నంబర్స్ ఆర్ బెటర్ అని మీరు అనుకుంటున్నారు కదా. అదే కదా మీరు అన్నారు ఇందాక. పవన్ కళ్యాణ్ గారు చెప్పిందంటే ఎక్కడైతే మాకు ఇక్కడ మందు వద్దు అనుకుంటారో అక్కడల్లా మందు తీసుకుంటే మా యొక్క కాదు సార్. మీరు భారతీయ జనతా పార్టీకి, పవన్ కళ్యాణ్ గారి జనసేనకి, టీడీపీకి వచ్చిన 3 నంబర్స్ చదివారు. ఆ 3 కూడితే వైఎస్ఆర్ తోటి వాళ్ళ పెద్దగా డిఫరెన్స్ ఏం లేదండి. ఈ పెరిగిన ఈ రేషియోలు ఆ రేషియోలు అన్ని కూడా మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి నెగిటివ్ పడుద్ది మాకు ప్లస్ వస్తుందని ఒక నెంబర్ చెప్పారు కదా మీరు. ఐ వాజ్ లిజనింగ్. కాబట్టి ఇప్పుడు అలా అంత సింపుల్ గా మనం మనుషుల్ని వాళ్ళ అభిప్రాయాలని అసెస్ చేయగలిగితే ఎలక్షన్ కమిషన్కి ఇంత తలనొప్పి ఏం అవసరం లేదు కదా. ఎలక్షన్స్ పెట్టి ఈ నంబర్స్, పాత నంబర్స్ ఏంటి, కొత్త నంబర్స్ ఏంటి, పెరిగిన రేషియో ఎటు రిఫ్లెక్ట్ అవుద్ది అనేది. గతంలో ఏం జరిగిందో, అప్పుడున్న సందర్భాన్ని బట్టి ఎలక్షన్ ఎలా జరిగిందో, అప్పుడున్న భావజాలం, ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో అది డిఫరెంట్ స్టోరీ అండి. మనం ఏదో అకాడమిక్ రీజన్స్ కొద్దిగా అది ఇది కంపేర్ చేసుకుని మాట్లాడుకోవడంలో తప్పులేదు, అది అకాడమిక్ రీజన్కే. కానీ ఇవాళ ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు దేన్ని నమ్ముతున్నారు, ఎవరు ఎక్కువ మంది వచ్చారు, ఎవరు తక్కువ మంది వచ్చారు అనేది జూన్ 4th వరకు మనం అందరూ ఆగాల్సిందే. జూన్ 4th లోపు మనకి ఇది క్లారిటీ వచ్చే అవకాశం లేదు. హౌఎవర్ నేను మాట్లాడుతున్న చెప్పాను తప్ప అది అభిప్రాయమే. నేనేమనుకుంటున్నానంటే, మేమేమనుకుంటున్నామంటే ఇవాళ మీరు దానికి రేషనల్ చెప్తున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు మన రిజల్ట్ బాగుంటుంది అనడానికి రేషనల్ ఏంటంటే, న్యాచురల్గా మేము ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా మాకు సంబంధించిన వాళ్ళు, మా మీద అభిమానం ఉన్న వాళ్ళు ఎక్కువగా కనిపిస్తుంటారు. కాబట్టి ఐ థింక్ వీ కుడ్ కన్విన్స్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అనే అభిప్రాయానికి మా కార్యకర్తలు వచ్చారు, వాళ్ళ రెస్పాన్స్ని బట్టి. మీకు డిఫరెంట్ అభిప్రాయం వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే మీ వాదనతో ఏకీభించే వాళ్ళు ఎక్కువగా మీ చుట్టూ కనిపిస్తుంటారు. కాబట్టి ఇప్పుడు ఈ పర్సంటేజ్, పెరిగిన పర్సంటేజ్ అంతా కూడా ఆపోజిట్ అనో ఇన్ ఫేవర్ ఆఫ్ అనో మనం అనుకోవసరం లేదు. కాబట్టి నంబర్ పెరిగింది కాబట్టి అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా రూలింగ్ పార్టీకి అని కూడా మనం చెప్పలేము. అట్ ద సేమ్ టైం మేము ఇచ్చిన హామీలు, మా పనితనాన్ని చూసి మీకు నచ్చితేనే మాకు ఓటేయండి అన్న స్టేట్మెంటు ఐ థింక్ దట్ విల్ మేక్ అన్ ఇంపాక్ట్ అని చెప్పేసి మా నమ్మకం. మేము ఎవరిని బతిలాటలేదు ఇక్కడ. చూడండి, రెండవది పాదసారథి గారు ఒక మంచి పాయింట్ రైజ్ చేశారు. ఇప్పుడు ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు, గతంలో ఉన్న పెద్ద మనుషులు వాళ్ళ చుట్టూ జనం రావాలని, వాళ్ళ దగ్గరకు రావాలని ఏదైతే కోరుకునేవాళ్ళు, అలాంటి ఫ్యూడల్ మైండ్ సెట్ని కొద్దిగా మార్చాలి. ఈ వాలంటీర్స్ అనే చిన్నపిల్లల్ని ఒక వీళ్ళని ఇంటికి పంపడం ద్వారా, ఆ మిడిల్ లేయర్ని కట్ చేయడం ద్వారా ఐ థింక్ పీపుల్ విల్ గెట్ మోర్ బెనిఫిట్ అనేది ఇక్కడ ఈ వాలంటీర్ సిస్టంలో ఉన్నటువంటి కోర్ ప్రిన్సిపల్స్. కరెక్టే, చాలా మంది అనుకుంటున్నారు మా దగ్గరకు ఎవరు రావట్లేదు, మాతో పని లేకుండా పోయిందని. ఎమ్మెల్యేలు అన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఏదన్నా కావాలంటే వాలంటీర్ చెప్తున్నారు, వాలంటీర్ ఇంటికి వచ్చేసి కావాల్సిన పని ఏదో చేస్తున్నారు. సో ఇలా మనం ఒక సిస్టంలో రిఫార్మ్ తీసుకొచ్చినప్పుడు టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఎంతమందికి పనిచేస్తున్నప్పుడు, లక్షల మందితో మనం ఇన్వాల్వ్ అయినప్పుడు, కోట్ల మందితో మనం సర్వీస్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉండవు, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అని నేను అనలేను. 70 సంవత్సరాలు ఇండిపెండెంట్ ఇండియాలో ఏ సిస్టమ్ కూడా పర్ఫెక్ట్ కాదు. బట్ వీఆర్ మేనేజింగ్ దెమ్. అదే అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ అంటే, మనం వీఆర్ మేనేజింగ్ దెమ్. అది ఏవి ఒకటి రెండని కాదు, అన్ని విభాగాలు అలాగే ఉన్నాయి. అన్ని విభాగాల్లోనూ మనం ఇంకొద్దిగా రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది, ఇంకొద్దిగా బాగా చేయాల్సిన అవసరం ఉంది. ఐ థింక్ గ్రాస్ రూట్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో సర్వీసెస్ను మాత్రం త్రూ రిఫార్మ్స్ ఇవాళ ఇంటికి వెళ్ళి వాళ్ళ బాగోగులు కనుక్కొని, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుని ఆ పని చేయడానికి హెల్ప్ చేస్తున్నటువంటి పంచాయతీ సెక్రటేరియట్స్ కానివ్వండి, వాలంటీర్స్ కానివ్వండి, పరిపాలనని దాదాపుగా వాళ్ళు చేయాల్సిన పనుల్ని దాదాపుగా మన ఇంటి గడప దాకా తీసుకొచ్చారు. దాన్ని ఇంకా మనం ఆప్టిమైజ్ చేద్దాం, ఇంప్రూవ్ చేద్దాం, బాగా చేద్దాం, ఎక్కువ శాలరీస్ ఇద్దాం, బాగా మోటివేట్ చేద్దాం, అవన్నీ ఫ్యూచర్లో జరగాల్సిన ఉన్నాయి. దాన్ని ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్. బట్ ఉన్న సిస్టమ్ను మాత్రం మనం డిస్టర్బ్ చేయాలని కోరుకోవాల్సిన అవసరం లేదు. ఉన్న సిస్టమ్ అలా ఉండాలనేది మా పాయింట్. ఆ ఫ్యూడల్ మైండ్ సెట్ మళ్ళీ దీంట్లోకి రాకూడదు అనేది మా ఆశ కూడా. ఇది నా దగ్గరకు రావాలి,
ఒక లీడర్ని కాబట్టి, ఈ గ్రామంలో నేను లీడర్ని కాబట్టి నా ద్వారా జరగాలి, నేను చెప్తే జరగాలి అనే మైండ్ మన ఎవరికీ మంచిది కాదు అది. అంటే ఇక్కడ దీంట్లో ప్రధానమైన పాయింట్ ఏంటంటే ఆయన అన్న దాంట్లో ఈ ఓటర్ తీసుకున్నటువంటి వాళ్ళు అటు డబ్బులు తీసుకున్నారు, ఇటు డబ్బులు తీసుకున్నారు, వాళ్ళకి ఇంకా అంతకంటే ఎక్కువ వస్తే అని అటు నమ్మి ఓటేస్తారు. ఇప్పుడు చంద్రబాబు ఆ 10,000 రూపాయలు పసుపు కుంకుమ కిందకి ఇవ్వడము, లేకపోతే కనుక అన్నదాత సుఖీభావ అని చెప్పి రుణమాఫీ అని చెప్పి కొంత డబ్బులు ఇవ్వడమో చేశారు. అంతకుముందు ఎవరు ఇవ్వనంతగా చంద్రబాబు ఇచ్చారు. కానీ చంద్రబాబు గారి కంటే ఎక్కువ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారని ఈయన నమ్మారు. ఇప్పుడు ఈయన కంటే ఎక్కువ ఇస్తారని ఆయన నమ్మితే ఇక్కడ కింద ఓటింగ్ని తీసుకొచ్చి పెట్టేదంటే మనకు అనుకూల ఓట్లను తెచ్చిపెట్టేటటువంటి నాయకుడు, ఆ నాయకుడేమో మనతో లేడు, ఇప్పుడు ఆ నాయకులే ఇట్లాగ విభేదించి ఫీల్ అయితే ఏమవుతుంది? ఎలాంటి కొనికి ఇబ్బందులు ఉండొచ్చండి. బట్ రిఫార్మ్ అనే దాని మీద మనం నమ్ముకున్నాం కాబట్టి ఇక్కడ ఎలక్టోరల్ రిజల్ట్ ఒక్కటే కాదు కదా మనకు కావాల్సింది. ఒక మంచి పని చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, న్యాచురల్గా ఉంటాయి. ఏ రిఫార్మ్ని 100% ఆఫ్ ద పాపులేషన్ ఒప్పుకోదు, ఎస్పెషల్లీ పొలిటీషియన్స్ అసలు ఒప్పుకోరు. కానీ ఒక మంచి పని చేస్తున్నప్పుడు మనం మిస్లీడ్ చేయకుండా ఆ మంచి పని చేయడానికి కొనసాగిస్తే బాగుంటది అనేది నా అభిప్రాయం. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సిస్ట్ చేశాడు. నేనేమైతే చేస్తూ వస్తున్నానో విత్ ఇన్ ద లిమిట్స్ నేను అది చేయగలను కాబట్టి అది చేస్తూ పోతాను, నా మీద ఆ నమ్మకం ఉంటే నాకు ఓటేయండి. లేదు చంద్రబాబు నాయుడు గారు కూటమి వేరే ప్రామిస్ చేస్తున్నారండి, వాళ్ళైతే ఇంకా బాగా చేస్తారనేది నమ్మకం కుదిరింది అనుకోండి, వాళ్ళకి ఓటేయండి అనే చెప్పాడు ఆయన. డైరెక్ట్గా స్పీచ్లో చెప్పాడు, ఇఫ్ యూ థింక్ ద అదర్ పీపుల్ కెన్ డూ బెటర్ జాబ్, గో ఫర్ ఇట్. నేను చేశానని నాకు ధైర్యం ఉంది, నాకు నమ్మకం ఉంది, నేను మీకు ఉపయోగపడ్డానని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి మీరు ఆలోచించి మీకు ఉపయోగపడ్డాను, మీ కుటుంబానికి ఉపయోగపడ్డాను, మీ పిల్లలకు ఉపయోగపడ్డాను, మీ వ్యవసాయానికి ఉపయోగపడ్డాను అనుకుంటే ఓట్ ఫర్ అస్. అది దాని మీద మేము బ్యాంక్ అవుతున్నాం, దాని మీదే బ్యాంక్ అవుతున్నాం. అది పాజిటివ్గా ఉందని, అందుకని నేను పాజిటివ్గా ఉంది ఇది థ్యాంక్ యూ ఓట్ అనేది నాకు ఎందుకు ఆ సెన్స్ వస్తుందంటే, మేము కూడా తిరుగుతూనే ఉన్నాం కదా, అందరితోనే తిరుగుతూనే ఉన్నాం, నెల రోజుల నుంచి చూస్తున్నాం కదా ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు. నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుతున్నారు. 50% ఆఫ్ ద పాపులేషన్ మనకి లాస్ట్ టైం నుంచి నెగిటివ్గానే ఉంటుంది. వాళ్ళ దగ్గర మీడియా ఉంది, ఇది పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళది మాట్లాడుతుంటారు. ఇప్పుడు వాయిస్లెస్ పీపుల్, పేద బడుగు బలహీన వర్గాలు, వాళ్ళైతే అంత నెగిటివ్గా ఏదో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు నష్టం జరిగిందనో, చంద్రబాబు నాయుడు గారి వల్ల మాకు మరింతగా మేలు జరుగుతుందన్న అభిప్రాయంలో వాళ్ళు ఉన్నారని అయితే మేము అనుకోవట్లేదు. కాబట్టి అవర్ 4 vote స్టేస్ దేర్. రైట్. ఫైనల్ గా లక్ష్మణ్ గారు రిక్వెస్ట్, ఇంకొక 5 minutes పెంచండి. డిబేట్ చక్కగా సాగుతుంది కాబట్టి సాంబశివరావు గారు మాట్లాడినట్లు కొన్ని ప్యాలసీస్ గురించి నేను మాట్లాడాను. ఓకే రైట్. లక్ష్మణ్ గారు, ఇక్కడ చంద్రబాబు దగ్గర ఈ పథకాల కంటే ఎక్కువ బాగా జరుగుతుంది అని నమ్ముతారన్నారా? జనం నమ్ముతారు అనుకుంటున్నారా? ఒక్కసారి నాకు అవకాశం. లక్ష్మణ్ గారు వినబడుతుందా? వినబడుతుంది, చెప్పండి. పాఠశాల ఏదో చెప్తుంటే ఆగాను. చెప్పండి, కంక్లూడ్ లో తీసుకుంటాను నేను. ఇప్పుడు ఎవరిని ఆర్గ్యుమెంట్లు చేసుకున్నా బాక్స్ లో రిజల్ట్స్ ఉన్నాయి. 4వ తేదీ బయటకు వచ్చేంత వరకు మనం ఆర్గ్యుమెంట్లు చేసుకుంటానే ఉండొచ్చు, ప్లస్లు మైనస్లు ఇవన్నీ కూడా. అయితే ఏంటంటే ఈ బీజేపీ కేంద్ర నెట్వర్క్ నుంచి కానీ లేకపోతే కేంద్ర నిఘా వర్గాల నుంచి కానీ కొంత నేను పక్కా సమాచారమే ఉందనే భావిస్తున్నాను. వాళ్ళను కూడా రాష్ట్ర ఇంటెలిజెన్సీ వ్యవహారం ఎలా ఉంటుందో కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవహారంలో కూడా కొన్ని తప్పిదాలు ఉంటాయి, అన్ని పర్ఫెక్ట్ గా ఉండవు. కాకపోతే అంటే ఈసారి అలా కాకుండా ఒక ఓన్ నెట్వర్క్ ద్వారా జరిగినటువంటి అంటే బీజేపీ కేంద్ర నాయకత్వం, అది రాష్ట్రాలకు కూడా తెలీదు, రాష్ట్రాల పరిధిలో కూడా వాళ్ళు లేరు. ఆ అంచనాల ప్రకారం కూడా ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంటే ఫామ్ చేస్తుంది ఖచ్చితంగా అని. అది ఎన్ని అన్నది తర్వాత అదే ఫిగరు కాదు. అందుకనే అది ఇచ్చిన తర్వాతనే అమిత్ షా క్లియర్ గా ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం జరిగింది. మరి ఏ కారణాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళు దాన్ని అసెస్ చేశారు అన్నది పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు తెలుసుకుంటే కూడా వాళ్ళు అదే మాట మీద స్టిక్ అనే ఉన్నారు. అలా వాళ్ళ ఏదైతే ఊహించిన రీతిలోనే పోలింగ్ జరిగింది.
ఏమి తేడా లేదు, 80% వస్తుంది గ్యారంటీగా అని అనుకున్నాము అనే చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ చూడాలి మరి ఇంకా వాళ్ళ ప్రజలు సాంబశివరావు గారు చెప్పినట్టు అట్రాక్ట్ అయిపోయి, లేదా జగన్మోహన్ రెడ్డి గారు అట్రాక్ట్ అయిపోయి మీరు అన్నట్టు ఏదో 1 కోటి కుటుంబాల పైన లాభం పొందారు కాబట్టి మనం ఖచ్చితంగా ఓటు వేద్దాము జగన్మోహన్ రెడ్డి గారికి అని అనుకుని ఉంటే ఖచ్చితంగా వస్తారు. లేదు ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం పెరిగి ఉంటే చంద్రబాబు నాయుడు గారు వస్తారు. అంటే ఎన్టీఏ కూటమి వస్తుంది. రైట్. ఫైనల్గా శాంతిప్రసాద్ గారు, ఇప్పుడు వ్యవస్థలో ఎట్లా ఉంటుందంటే నేను మనము అని ఉంటుంది సార్. నేను అనేది వ్యక్తిగతము, మనము అనేది సామాజిక. చందు సాంబశివరావు గారు నేను అనే అంశం మీద మాత్రం మాట్లాడి తప్ప మనం అనేది మాట్లాడలేదు. నేను అనే దాని మీద వ్యక్తిగత బెనిఫిట్ ఎంత ఇచ్చినా అది కుటుంబము ఆ వ్యక్తి బాగుపడతాడు కానీ బాగుపడతాడు. సమాజం ఎప్పుడు బాగుపడుతుంది? అభివృద్ధి ఉన్నప్పుడు. అభివృద్ధి అనేది అందరికీ వర్తిస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి ఏమైనా చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, రాష్ట్ర ప్రజలకు సంబంధించి, లేదా రాష్ట్ర పురోగతికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానీ, లేకపోతే ఇండస్ట్రియల్ క్రియేషన్ కానీ, మౌలిక వసతుల కల్పనలో కానీ, లేకపోతే ఇతర అంశాల్లో కానీ మనం చూస్తే అన్నిట్లో కూడా జీరో, పెద్ద జీరో. రైట్. ఆ చర్చ వేరే విడిగా పెడదామండి మళ్ళీ, ఎందుకంటే అక్కడికి వెళ్తే మళ్ళీ మొదటి నుంచి బిగిన్ చేసుకోవాలి. ఇవాళ ఈ టాపిక్ వరకు మాట్లాడితే బాగుంటుంది. సంక్షేమ పథకాలు వాళ్ళు చెప్పింది అది రైట్, మనం విడిగా పెడదాం దాన్ని సపరేట్. డిబేట్ ను లాజికల్ గా వాళ్ళు ఎంత ఇంప్రెసివ్ గా తీసుకుంటారని చందు సాంబశివరావు గారు ఆర్గ్యుమెంట్. రైట్ 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 రైట్. ఇక్కడ మనం చూడాల్సింది వ్యవస్థగా మట్టి నాశనం అయింది, వ్యక్తులుగా వాళ్ళకి బెనిఫిట్ వెళ్ళింది. రైట్ రైట్ ఎస్ఐ గారు, నా రిక్వెస్ట్ ఏంటంటే శాంతి ప్రసాద్ గారికి, ఆయనకి వచ్చిన ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ పిహెచ్డి ఎలా ఉందో, స్కూల్ ఎలా ఉందో, అదర్ ఎమ్యూనిటీస్ ఎలా ఉందో చూసిన తర్వాత నెక్స్ట్ డిస్కషన్ ప్రతి ఊళ్ళో సచివాలయం ఉండదు. అది రైట్ రైట్, మనం వేరేగా వెళ్దాం. ఓకే, ఫైనల్ గా పార్సారి గారు. ఇంకొక వాదన కూడా నేను విన్నానండి బాగా ప్రజల్లో కూడా. 1999లో బీజేపీతో ఈ యొక్క తెలుగుదేశం కలిసినప్పుడు గెలిచారు, 2014లో కూడా గెలిచారు, ఇప్పుడు 2024లో కూడా గెలవబోతున్నారు. ఈ యొక్క బీజేపీ కూటమి అనేటువంటిది కూడా ఒక డిఫరెంట్ వేలో చాలా మందిలో మిడిల్ క్లాస్, అబౌవ్ మిడిల్ క్లాస్ లో ఉండేటువంటి వాళ్ళ దగ్గర అయితే ఉందండి. సో ఉద్యోగస్తుల్లో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. కాబట్టి 100% ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఇంతకుముందు వీరు చెప్పినట్లుగానే చాలా రైతులకు ఇచ్చేటువంటి పథకాలు చాలా నిలిచిపోయినాయి, ఎస్సీలకు ఇచ్చేటువంటి పథకాలు నిలిచిపోయినాయి. వీటన్నిటి కారణంగా వాళ్ళకి వ్యతిరేకత ఉంది అనేటువంటిది అయితే నేను భావిస్తున్నా. వారు చెప్పినట్లుగా 8 లక్షల తేడా అనేటువంటిది పెద్ద మొత్తం కాదు. ఖచ్చితంగా ఆ యొక్క తేడాని, ఎందుకంటే 1+1+1 వచ్చి 3 కాదండి, ఒక్కోసారి ఏమవుతుందంటే అది దాదాపు 5 దాకా కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అదే జరుగుతుందని చెప్పేసి నేను 2014లో వచ్చినటువంటిది 5 లక్షల తేడా, 2019 ఇప్పుడు మీరు చెప్పినట్టు ముగ్గురు కలిపితే 8 లక్షల తేడా. కలవకపోయారు కాబట్టి అప్పుడు 20 లక్షల తేడా వచ్చింది. ముగ్గురు కలిసినప్పుడు ఇది వచ్చింది తేడా. రైట్, ఇప్పుడు ఎట్లా ఉంటుంది అన్న చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సాంబశివరావు గారు, పార్థసారథి గారు, శాంతిప్రసాద్ గారు, లక్ష్మణ్ గారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే ఓట్లు అయితే అయిపోయినాయి. ఈలోపు ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. జగన్ లెక్క మాత్రం గత ఎన్నికలలో వచ్చిన రిజల్ట్ కంటే ఎక్కువ వస్తుందని నమ్ముతున్నారు. ఆ నమ్మకం ఆత్మవిశ్వాసమా, అతి విశ్వాసమా అన్నది జనం తేల్చబోతున్నారు 4వ తారీఖున.